రీసెంట్గా యుఎన్ దేశ వాళ్ళు వరల్డ్ అర్బనైజేషన్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. దానిలో ప్రపంచంలోకెల్లా మోస్ట్ పాపులర్ సిటీ ఏంటో తెలుసా? జకార్తా. ఇండోనేషియాలో ఉన్న జకార్తా ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ సిటీ. ప్రస్తుతం అయితే కరెంట్గా మనం చూస్తే కనుక ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా, అది మారబోతుంది త్వరలో. అయితే జకార్తా పాపులేషన్ జనాభా 4.2 crores, అంటే దాదాపు 42 మిలియన్స్ అనమాట. అదే మనం ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ పాపులర్ సిటీ ఢాకా. ఢాకా పాపులేషన్ 37 మిలియన్ లేదా 3.7 crores. థర్డ్ లార్జెస్ట్ పాపులర్ సిటీ ప్రపంచంలో టోక్యో. టోక్యో పాపులేషన్ 33 మిలియన్, అంటే దాదాపు 3.3 కోట్లు అనమాట. 2018లో యుఎన్ ర్యాంకింగ్, సేమ్ ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు ప్రపంచంలో అత్యంత జనాభా కల సిటీగా టోక్యో ఉంది. అయితే రీసెంట్గా ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఈ మొత్తం యుఎన్ దేశ వాళ్ళు ఈ పాపులేషన్ రిపోర్ట్ సంబంధించి సిటీ ఏది పెద్ద, అంటే ఎక్కువ పాపులేషన్ సిటీ ఏది అని చెప్పే దానిలో అడ్మినిస్ట్రేటివ్, మెట్రోపాలిటన్ బౌండరీస్ ఏదైతే దేశాలు నిర్ణయిస్తాయో దాన్ని పక్కన పెట్టి మిగతా సూచికలన్నీ కూడా తీసుకున్నారనమాట. పెద్ద పెద్ద సిటీస్ సంబంధించి ఏది ఎక్కువ పాపులర్ సిటీ అనే దాని మీద గ్లోబల్ క్రైటీరియా, పాపులేషన్ డెన్సిటీ, స్టాండర్డ్స్, జియోస్పేషియల్ డేటా ఇవన్నీ తీసుకుని చూస్తే కనుక జకార్తా మోస్ట్ పాపులర్ సిటీ అయిందనమాట. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన డేటా ప్రకారం టాప్ 10 మెగా సిటీస్. మెగా సిటీ అంటే 1 కోటి మంది జనాభా దాటితే ఆ సిటీని మెగా సిటీ అంటారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 మెగా సిటీస్లో 9 సిటీస్ ఆసియాలోనే ఉన్నాయన్నమాట. అదేవిధంగా గ్లోబల్ పాపులేషన్, ప్రపంచ జనాభాలో ప్రస్తుతం యాజ్ ఆన్ డేట్ 50% అర్బన్ ఏరియాస్లో ఉన్నారంట. అదే 1950లో అయితే కేవలం ప్రపంచ జనాభాలో 20% మాత్రమే పట్టణాలు, అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు 50% అర్బన్ ఏరియాస్లో ఉన్నారనమాట. 2010 నుంచి కూడా మనం చూసుకుంటే జపాన్ యొక్క జనాభా తగ్గుతూ వస్తుంది, అంటే టోక్యో సిటీ జనాభా కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. ప్రస్తుతం అయితే అర్బనైజేషన్ అనేది ఒక డిఫైనింగ్ ఫోర్స్ అని చెప్పొచ్చు. క్లైమేట్ రెసిలియన్స్ కావచ్చు, ఎకనమిక్ గ్రోత్ కావచ్చు, సోషల్ ఈక్విటీ కావచ్చు, అర్బన్ గవర్నెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పట్టణాల్లో కల్పించాలని, మెరుగుపరచాలని మనం చూస్తూ ఉంటాం అనమాట. వీటన్నిటితో పాటు పెద్ద పెద్ద నగరాల్లో, పట్టణాల్లో ట్రాన్స్పోర్ట్, శానిటేషన్, హౌసింగ్, ఎయిర్ క్వాలిటీ ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలు అనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అర్బనైజేషన్తో ముందుకెళ్లాలని చెప్పి కూడా యుఎన్ రిపోర్ట్ చెప్తుంది. అంతేకాదు మన భారతదేశ విషయంలో కూడా మనం గమనిస్తే 2050 కల్లా పట్టణాల్లో 50% పైన ప్రజలు నివసించనున్నారంట. అయితే భారతదేశంలో కూడా అర్బనైజేషన్లో రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా 2050 కల్లా మనం కనుక ప్రాపర్ అర్బనైజేషన్ ప్లాన్ చేసి సిటీ చుట్టుపక్కల పెరిఫరీస్ కూడా ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా భారతదేశంలో కూడా ఎక్కువ పట్టణాలే వర్ధిల్లుతాయి.